రాజమౌళి గారు చేసిన వ్యాఖ్యలు చాలా దూమరం ఎత్తున్నాయి. ఇప్పుడు చాలామంది ఆయనకి యాంటీగా అయిపోయారు. చాలామంది ఫ్యాన్స్, ఆయన ఫ్యాన్సే ట్రోల్ చేస్తున్నారు. వారణాసి ఏదైతే ఉందో టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత బైకౌట్ చేద్దాం అంటే దేవుడిని అసలు నమ్మకూడదు అంటున్నారు. దేవుళ్ళపైన సినిమా తీస్తున్నారు. మీరేం చెప్తారు? ముందుగా జర్నలిస్టులు అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ వైజాగ్ సత్య. రాజమౌళి గారు అంటే మన తెలుగు జాతీయ కాదు, భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు. ఆయనైతే తప్పు చేసాడు, 100% కాదనలేదు. కాకపోతే అది క్షణిక ఆవేశంలో జరిగిపోయింది. రాజమౌళి గారి కొత్త ప్రాజెక్ట్ అందరికీ తెలుసు, వారణాసి. ఎంత బడ్జెట్ కూడా ఇంక చెప్పలేదు. అయితే 1000 కోట్ల బడ్జెట్ అని అందరూ అంటున్నారు. అందులో మహేష్ బాబు, అలాగే ప్రియాంక, వీళ్ళందరూ ఉన్నారు. ఓకే, ఇక్కడ ఏంటంటే వచ్చిన ప్రాబ్లము, అక్కడ టెక్నికల్గా ఏదో ఒక ఇష్యూ నడవడం వల్ల ఆ ప్రోగ్రాము వారణాసి మూవీ టైటిల్ లాంచ్ అనే ప్రోగ్రాం కొంచెం డిలే అయ్యింది. అప్పుడు ఆయన అసహనానికి లోనయ్యి క్షణిక ఆవేశంలో అసలు దేవుడే లేడు, దేవుడు నిన్ను నమ్మడం అనడం జరిగింది. ఆయన కూడా హిందువే, తప్పు, 100% తప్పు. నేను కూడా ఒక హిందూ యాక్టివిస్ట్నే. నాకు కూడా ఛత్రపతి శివాజీ అవార్డు వచ్చింది. నేను కూడా సనాతన ధర్మం కోసం చాలా ఫైట్ చేసే వ్యక్తినే. ఆయన అలా అనడం తప్పే. కాకపోతే క్షణికావేశంలో ఎవరైనా అనేస్తారు. ఇప్పుడు మనమైనా ఏదైనా కార్యక్రమం చేస్తే అది సక్రమంగా జరగకపోతే అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, దేవుడే లేడురా, ఉంటే ఇలా అయ్యేదా అని అంటాం. సో అలాగా ఆ క్షణికావేశంలో ఆయన అన్నాడు. అది దయచేసి అందరూ కూడా హిందూ బంధువులు అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. పైగా ఆయన పేరు అందరికీ తెలుసు, ఎస్ఎస్ రాజమౌళి, శ్రీశైల శివ రాజమౌళి. ఇంతకుముందు కూడా రాముడు అనేది ఒక క్యారెక్టర్ మన వాళ్ళు రాశారు, ఇట్లాంటిది కూడా మాట్లాడి ట్రోల్ అయ్యారు. ఇప్పుడేమో హనుమంతుని గురించి మాట్లాడారు. రాముడు క్యారెక్టర్లో మహేష్ బాబు గారిని చూసి నాకు నిజంగా గూజ్ బంప్స్ వచ్చాయి అన్నారా? అంటే దాని అర్థం ఏంటని, భక్తి అనేది ఆయనలో ఉండబట్టే కదా బాడీలోకి ప్రవేశించి గూజ్ బంప్స్ అనేవి, బాడీ అనేది పరవశింపం అయ్యింది అన్నట్టు చెప్పారు. ఆయన భక్తి లేకపోతే 1000 కోట్లు పెట్టి ఈ సినిమా వారణాసి అంటే అందరికీ తెలుసు, సాక్షాత్ శివుడు నడియాడిన ప్రదేశం. శివుడి మీద అంత సినిమా తీయడు కదా ఆయన. మహేష్ బాబుని కూడా ఎంత బాగా చూపించారండి మన మహేష్ బాబు గారిని. శివుడి యొక్క రథము నంది మీద వచ్చినట్టు చూపించారు. సో ఈ సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఆయన క్షణికావేశంలో అన్నారు. ఆయన కూడాను దయచేసి ఒక ట్విట్టర్లో సారీ చెప్పాలని నేనైతే ఆయన కూడా డిమాండ్ చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. రాజమౌళి అంటే అది ఆయన ఒక శిఖరం, మీ అందరికీ తెలుసు. చాలామంది అంటే ఆయన ఇంటిని చుట్టుముట్టడానికి కూడా ట్రై చేస్తున్నారు చాలామంది. చాలా తప్పు అది. కొన్ని హిందూ సంఘాలు పోలీస్ స్టేషన్లో కేసులు వేశారు, కొంతమంది వచ్చి కోర్టులో కేసులు వేశారు. ఓకే, వాళ్ళు హిందూ బంధువులు వేశారు, నేను కూడా హిందూ బంధువుని కాదనలేదు. కాకపోతే ఆయన క్షమాపణ పెట్టి చెప్పిస్తే ఇదంతా కూడా మొత్తం డిలీట్ అయిపోద్దని నేనైతే అనుకుంటున్నాను. రాజమౌళి గారు అంటే ఇంకా మన భారతదేశం, మన తెలుగు జాతి గర్వించదగ్గ డైరెక్టర్. ఒకప్పుడు తెలుగు వాళ్ళకి అసలు గౌరవం ఉండేది. సాక్షాత్ మెగాస్టార్ చిరంజీవి గారే ఒక నేషనల్ అవార్డు అందుకోవడానికి వెళ్ళేటప్పుడు ఆయన కనీసం చేయలేదంట, ఒక సాల్వా కప్పలేదంట చెప్పారు ఆయన. అలాంటిది ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. డైరెక్ట్ బాలీవుడ్డే మన టాలీవుడ్ వైపు అడుగులు వేస్తుంది, హైదరాబాద్ వైపు. అమితాబ్ బచ్చన్ కావచ్చు, సల్మాన్ ఖాన్ కావచ్చు, దీపికా పదుకొనే కావచ్చు, అక్షయ్ కుమార్ కావచ్చు, ఐశ్వర్య కావచ్చు, అందరూ కూడా ఇంక తెలుగు సినిమాలే గొప్ప అని మాట్లాడడం, తెలుగు వైపు అడుగు వేయడం చాలా గర్వించదగ్గ విషయము. అలాగే ఇప్పుడు రాజమౌళికి నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను ఒక తెలుగు బిడ్డగా. కాకపోతే ఆయన చేసింది అయితే తప్పే, కాదని లేదు. రాజమౌళి అంటే ఇప్పుడు ఈ రోజు మామూలు రేంజ్లో ఉందా? తెలుగు సినిమాకి కానీ ఇండియన్ సినిమాకి కానీ ఇప్పటివరకు ఆస్కార్ అవార్డు కానీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు కానీ రాలేదు. కొంతమంది కామెంట్ పెట్టారు నేను ఒక ఇంటర్వ్యూ ఇస్తే, ఎందుకు రాలేదు, ఏఆర్ రెహమాన్ గారు తీసుకొచ్చారని. ఏఆర్ రెహమాన్ గారు తీసుకొచ్చిన సినిమా పేరు స్లమ్ డాగ్ మిలియనియర్. అది ఒక బ్రిటిష్ ఫిల్మ్. అది మన ఇండియన్ మూవీకి అయితే రాలేదు. ఫస్ట్ టైం వచ్చింది మన ఇండియన్ మూవీకి, RRRకి ఆస్కార్ అవార్డు. మ్యూజిక్ డైరెక్టర్గా కీరవాణి గారికి, అలాగే లిరిసిస్ట్గా కూడా వచ్చింది. సో ఒక ప్రపంచంలో ప్రఖ్యాత దర్శకులు అంటే మనందరూ తెలుసు, జురాసిక్ పార్క్ స్పీల్బర్గ్ గారు కావచ్చు, టైటానిక్ మూవీ డైరెక్టరు జేమ్స్ కెమెరాన్ కావచ్చు, వాళ్ళ సరసన నేను చేరారు. వాళ్ళు కూడా మన సినిమాలు చూసి యువర్ మూవీస్ ఆర్ ఐ ఫీస్ట్ అని కూడా అనడం జరిగింది. జేమ్స్ కెమెరాన్ కావచ్చు, స్పీల్బర్గ్ కావచ్చు. సో మన తెలుగు జాతి భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు కాబట్టి ఆయనకు అందరూ దయచేసి సపోర్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఆయన కూడా హిందూ సంఘాలందరికీ క్షమాపణ చెప్పాలని నేనైతే డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.